ఇది నా వాగ్దానము. కీర్తనలు 116:7. యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. యేసయ్య మనకి క్షేమము విస్తరింపచేసి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా క్షేమస్థితిని మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. దేవుని వాక్యంలోని కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణ అంధకారంలో నుండి వారిని రప్పించాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దేవుడు ఏమి క్షేమాన్ని మనకి దయచేస్తాను అంటూ ఉన్నారు అంటే, మన ఆపదల నుండి మనల్ని విడిపించి, మన కట్లను విడిపించి, మరణ అంధకారములో నుండి మనల్ని, మన యొక్క జీవితాలని తప్పించి, ఆయన ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేసి, ఆయన కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేవారిగా ఉంటామని ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. అదే మనకి క్షేమము, అదే మనకి ఎంతగానో దేవుని కృప అనేది తెలియజేస్తూ ఉన్నది. దానినే దేవుడు అంటూ ఉన్నారు, మీకు క్షేమస్థితిని మీకు అనుగ్రహిస్తాను, మీ జీవితంలో ఎటువంటి అక్కర రాకుండా నేను సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆ జీవము గల దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనతో జీవించే దేవుడని మనము అంటుకట్టుకొని బ్రతికితే కనుక మన జీవితంలో ఏది కూడా లోటు కానీ, అక్కర కానీ, కొదువు కానీ ఏదీ లేకుండా మనల్ని యేసయ్య నడిపిస్తానని ఈ దినమున ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండాడిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, క్షేమము, ఆయన ఐశ్వర్యము, ఆయన దీవెనలు ఎల్లప్పుడూ కూడా మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాయన, అవును నాయన, మా క్షేమ స్థితిని నాయన మాకు అనుగ్రహించి నా ప్రభు ఎల్లప్పుడూ కూడా నా ప్రభు మా బంధకాలను నాయన, మా యొక్క ఇబ్బందులను అన్నిటినీ కూడా తీసివేసి మమ్మల్ని సంరక్షించి మీ బాహువు చేత నడిపిస్తానని దినమున మీరిచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జన్మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. యేసయ్యా నాయన, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన, స్వస్థపరిచి యెహోవా నేనన్నారు నా ప్రభు మీ కృప చూపించండి నాయన. నా తండ్రి, బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి నాయన. యేసయ్య వీసాల్లో, పాస్పోర్ట్లో, అలాగే నాయన హైయర్ స్టడీస్ చేయాలని నా ప్రభు, బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలని, వారి కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్న వారికి నా ప్రభు మీ యొక్క ఆత్మతో నడిపించండి, ప్రతిదీ సహాయం చేయండి ప్రభు. యేసయ్య నా తండ్రి, ఎవరికైతే నా ప్రభు మందులు అందుబాటులో లేవో వారందరికీ చక్కగా ప్రతి ఒక్కరికి నా ప్రభు కావలసిన మందులు నాయన సహాయం చేయమని కోరుకుంటున్నాను. మంచి వ్యాక్సిన్స్ రావడానికి, మంచి మందులు రావడానికి మీరు కృపని అనుగ్రహించండి నా ప్రభు. యేసయ్య మా యొక్క దేశంలో ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండడానికి సహాయం చేయండి, ధరలు పెరగకుండా సహాయం చేయండి, పంటలు పండి నాయన వరదలకి కొట్టుకోకుండా నా ప్రభు మీ యొక్క కృపని అనుగ్రహించండి. ఎవరైతే నాయన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారో అయ్యా యేసయ్య మాకు ఈ జీతాలు సరిపోవట్లేదని ప్రార్థిస్తూ ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి జీతాలు పెంచి చక్కగా వారికి నాయన నా తండ్రి సమృద్ధి అయిన జీవనము వారికి అనుగ్రహించండి నాయన. ఎవరైతే బిడ్డలను చదివించుకోలేకపోతూ ఉన్నామయ్యా, నువ్వు సహాయం చేయ ప్రభు అని మొరపెడుతూ ఉన్నారు, వారికి నాయన మీ యొక్క వాకిండ్లు విప్పి నాయన
వారికి సహాయం చేయండి నా ప్రభు. ఎవరికైతే పనులు లేకుండా నా ప్రభు మరి ఎంతగానో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నాయన పనులు దొరికి పనులు చేసుకొని నాయన వారి జీవనం గడవడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన చాలామంది నా ప్రభు మరి అవయవము లోపమైనప్పటికీ కూడా నాయన అడుక్కొని బ్రతకకుండా నాయన వారు పనులు చేసుకుంటూ ఉంటారు, అమ్ముకుంటూ ఉంటారు. వారందరినీ మీరు దృష్టించండి నా ప్రభు. వారికి నా ప్రభు మంచి నా ప్రభు ఆర్థికమైన సహాయము చేసి వారి యొక్క జీవితాలలో చక్కగా నా ప్రభు మిమ్మల్ని అంటుకట్టుకొని ఆయన సమృద్ధి అయిన ఆశీర్వాదంతో వారు ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన నా తండ్రి బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉండగా చక్కటి జ్ఞాపక శక్తి దయచేసి వారు మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి మీరు సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి ప్రతిదీ కూడా నాయన మీ పాద సన్నిధికి పెట్టడానికి నాయన మీరు చూపిస్తూ నడిపిస్తూ ఉన్నారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్యా నాయన నా తండ్రి. ఎవరైతే అవయము లేక నా ప్రభు దానికి సంబంధించి నా ప్రభు వెహికల్స్ అడుగుతూ ఉన్నారు, ఆ వెహికల్స్ అన్నీ రావడానికి మీరు సహాయం చేయండి నా ప్రభు. మీ కృపా కాపుదల ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకొని నాయన ఇంటికి రావడానికి, నాయన సర్జరీ అయిన వారికి కూడా త్వరగా ఆరోగ్యం అవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.